నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానా? నేను మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయనని నీకు మాటిస్తున్నాను. నన్ను నమ్ముటీనా? అయితే ఇప్పుడు క్షమాపణ అడగాలనుకుంటున్నావా? క్షమాపణ? నేనా? అందుకు అవకాశమే లేదు. నేనెందుకు క్షమాపణ చెప్పాలి? అయితే నువ్వు ఇలాగే ఉండిపోతావు. నేను అరటి తొక్కని నీ ముందు పడేయకుండా ఉండాల్సింది. అంటే నువ్విప్పుడు తప్పుని తెలుసుకున్నావన్నమాట. ఆ మిడతలాగా. మిడత? అది మిగతా వాళ్ల మీద ఏం విసిరింది? ఆకుల్నా? లేదు లేదు, తను సరదాగా ఉండాలనుకుంది. అచ్చం నీలాగే. ఒక్కరోజు ప్రభు, ఈ మధ్య తరచుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కంగారు పడకండి. మన భవిష్యత్తుకు కావలసినంత ఆహారం ఇప్పుడు మన దగ్గరుంది. అవును, అది నిజమే ప్రభు. పడ్డ కష్టం ఎప్పుడు వృధా కాదు. సహాయం చేయండి, సహాయం చేయండి. నేను తడిచిపోయాను. నాకు ఆకలేస్తుంది. ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి. అది సరే, బయట ఎవరో సహాయం కోసం వరుస్తున్నారు. భటులారా, బయటకు వెళ్ళి ఎవరో చూడండి. ప్రభు, అది హోపీ ప్రభు. అదొక మిడత. అన్నలారా, నన్ను లోపలికి రానివ్వండి. నేను ఆకలితో ఉన్నాను. నేను ఏ సమయంలోనైనా పైకి వెళ్ళిపోయేటట్టున్నాను. చూడండి ప్రభు, అది ఆహాపియే. గుర్తుందా ప్రభు? అనుమానమే లేదు, ఆ రోజు మనలందర్నీ అవమానపరిచింది ఈ మిడతే. ఓ, ఇది ఎప్పుడు జరిగింది? ఆ సమయంలో నేనెక్కడున్నాను? ఆ రోజు మీరు రాణిగారు ఐరావతం బస్సులో మైసూరు వెళ్లారు. సరే సరే, ఇప్పుడు చెప్పండి, ఏం జరిగిందో. ఆ రోజు మేము పంటను సేకరిస్తూ ఉన్నాం. అప్పుడు మన భవిష్యత్తు గురించి దాచుకుందాం. మనం శ్రమిద్దాం. మన భవిష్యత్తు గురించి దాచుకుందాం. కానీ అదే సమయంలో దూరం నుంచి మాకు వేరే పాట వినిపించింది. సరదాగా గడుపుదాం, విశ్రాంతి తీసుకుందాం. రేపటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. హే, సరదాగా గడుపుదాం, విశ్రాంతి తీసుకుందాం. రేపటి గురించి అసలు ఆలోచించద్దు. హాయ్ స్నేహితులారా, మీరెందుకు కష్టపడుతున్నారు? రండి ఆడుకుందాం, మజా చేద్దాం, రండి. హే హ్యాపీ, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మేము కష్టపడి పనిచేసి భవిష్యత్తు కోసం ఆహారాన్ని దాచుకోవాలి. నీ పని నువ్వు చూసుకో, వెళ్ళు. మీ అందరికీ మతిపోయిందా ఏంటి? మనమందరం మస్తీ చేయాలి. నాకైతే మీరందరూ పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నారు. నీకు మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి నీ పని చూసుకో హ్యాపీ. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మనం గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకురాగలము, కానీ దాన్ని నీళ్లు తాగించలేముగా. మీరందరూ పిచ్చి వాళ్ళ ఉన్నారు. సరే, నా పాటని నేను పాడుకుంటానులే. సరదాగా గడుపుదాం, విశ్రాంతి తీసుకుందాం. రేపటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. హే, సరదాగా గడుపుదాం, విశ్రాంతి తీసుకుందాం. రేపటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఓ, చాలా పొగరు ఉన్న మిడత. అంత పొగరున్న మిడత ఇప్పుడు మన సహాయం కోరుతోంది అంటే తను చేసిన తప్పుని తెలుసుకుందేమో. వెళ్ళి తీసుకురండి. ఇప్పుడు తనకి మన సహాయం అవసరమని నేను అనుకుంటున్నాను. సరే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. చెప్పు హోపీ, నీకు నేను ఏ విధంగా సహాయపడగలను? చీమల రాజా, దయచేసి నన్ను కాపాడండి. నాకు ఆకలిగా ఉంది. నన్ను ఎవరైనా పట్టుకోండి. నేను పడిపోతాను. ఏ సమయంలో నా ప్రాణం పోవచ్చు. సరే, అసలు నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది హోపీ? నాకు తెలుసు చీమల రాజా, మీరేం చెప్పాలనుకుంటున్నారో.
వేసవి అంతా నేను మూర్ఖత్వంగా ప్రవర్తించాను, కానీ ఈ వర్షాలు నాకు మంచి గుణపాఠాన్ని నేర్పించాయి. ఇప్పుడైనా నువ్వు పాఠాన్ని నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడూ కష్టపడాలి, కష్టపడాల్సిన సమయంలో బాగా కష్టపడాలి, అలాగే ఆడే సమయంలో ఆడుకోవాలి. అవును మహారాజా, నాకిప్పుడు అర్థమైంది. భటులారా, ఈ మిడతను మన వంటగదికి తీసుకువెళ్ళి కొంచెం గంజి తాగించండి, అలాగే కొంచెం ధాన్యం బియ్యపు గింజలు ఇచ్చి ఆరోగ్యంగా చెయ్యండి. అలాగే మహారాజా, మీ ఆజ్ఞను శిరసావహిస్తాం. ధన్యవాదాలు మహారాజా, నేనిప్పుడు మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. ఇక మీదట నేను మీ పాటే పాడతాను. కష్టపడే సమయంలో మనం కష్టపడాలి, ఆడే సమయంలో మనం ఆడుకోవాలి. కష్టపడే సమయంలో మనం కష్టపడాలి, ఆడే సమయంలో మనం ఆడుకోవాలి, ఆడుకోవాలి, ఆడుకోవాలి. ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి, అలాగే ఆడుకునే సమయంలో ఆడుకోవాలి.